తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ 11వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తాను. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరూ తెలియదు కాదు, 2014 నుంచి 19 దాకా ఏ పథకాలు మనం ప్రజల్లో ఆదరణ పొందినయో, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ కానీ, చదువుకున్న పిల్లలకి విదేశీ విద్య కానీ, ఇలాంటి వాటితో కలుపుకుంటూ కొత్తగా మనం ఈ మధ్య గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా 2,000 నుంచి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి అబద్ధం హామీ చేసి దాదాపు 5 సంవత్సరాలు పట్టిన వాళ్ళు పెన్షన్ ఉంటాయి. మనం అయితే 200 నుంచి 5,000 చేసిన ప్రభుత్వం ఏదైనా రేపు రాబోయే రోజుల్లో బీసీలకు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇచ్చే పెన్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చూస్తూ ఉన్న ప్రజలంతా అప్రతాభావానికి గురి అవుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నాం, మొన్న ఇప్పుడు దాకా ఏంటంటే అప్పు తీసుకొచ్చి పంచడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇప్పుడు మన ఆస్తులు కూడా మళ్ళీ రైతుల పొలాలు కానీ ఇవి కానీ అన్నీ కూడా రైతులు కానీ ఇవన్నీ కూడా చేతికోకుండా ఆన్లైన్లో పెడతాము. రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా బయట ఇక్కడ గ్రామ సచివాలయాల్లో ఏమైనా పెట్టి చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే కనుక ఆస్తులకి భద్రత లేకుండా పోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే మేలు జరిగిందో అది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రమే అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా గమనించి ఓటేయాలని కోరుతున్నాం. సార్, మీరు 30 రోజుల నుంచి ప్రచారం ఈ నియోజకవర్గంలో మీకు 30 రోజుల నుంచి ఏమైనా సమస్యలు ఎలా? సమస్యలు లేవు కాదు, సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు బీకేశారు, చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు బీకేశారు. ముఖ్యంగా మహిళలు భర్త తెచ్చిపోతే భార్యకు పెన్షన్ 30 రోజులు ఇచ్చేవాళ్ళం గతంలో. ఈ నెలలో చనిపోతే వచ్చే నెలకి వాళ్ళకి పెన్షన్ రావాలని కోరుకున్నాం. సంవత్సరం అయిపోయినా ఇంకా పెన్షన్ రాలేదు. మంచినీటి సమస్య ఉంది. మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ చేయడంలో చాలా అలసత్యం ఉందన్నమాట. అస్సలు డ్రైనేజీ పట్టించుకోవడం కానీ అవి కానీ ఏం లేవు. మంచినీళ్ళు మనం చూశాను ఎక్కడో మొత్తం బ్రౌన్ కలర్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ వాటర్ లేదు. గుళ్ళకమ్మ గేట్లు ఉంటే బ్యాక్ వాటర్ ఉండేది. బ్యాక్ వాటర్ ఉంటే మంచినీళ్ళు మంచి ఓట వచ్చేది మనకు ఓట భవన్ నుంచి అనమాట. మంచినీళ్ళు అర్థానికి సప్లై చేసి 30-40 వేల మందికి మంచినీళ్ళు ఇస్తుంది. కేవలం ఓట భవన్ నుంచి, గుళ్ళకమ్మ నుంచి ఓట భవన్లు శాండ్లు న్యాచురల్గా ఫిల్టర్ దాన్ని బట్టి మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చూస్తే గుళ్ళకమ్మ గేట్లు తీసేసి ఇసుకెత్తకపోవటం వల్ల ఇవాళ మంచినీళ్ళ కూడా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా టౌన్లో కూడా మంచినీళ్ళు కొరవ వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి ఏ వనరులు దోచుకున్నామనే తప్పక ప్రజల సంక్షేమం గురించి పట్టించుకునే నాదుడే లేదు. కేవలం 1-2 పథకాలతోటి కాలయాపన చేస్తా 5 సంవత్సరాలు ప్రజల ఆస్తులు దోచుకోవడం, అప్పులు చేసుకోవడం, పంచడం ఇట్లాంటి కార్యక్రమాలు తప్పక ఒక సుదీర్ఘకాల ఆలోచన లేదు వాళ్ళకి. ఏది లాభం సృష్టించాలి, ఆదాయం తీసుకోవాలి రాష్ట్రానికి, తద్వారా సంక్షేమం అభివృద్ధి 2 చేయాలనే ఒపీనియన్ కానీ ఆలోచన కానీ దొరుకుతాను.